హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ కుల్ఫీ అండి. ఇంట్లోనే కుల్ఫీ ఈజీగా సింపుల్గా ఎలాంటి కుల్ఫీ మౌల్స్ కానీ ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ లేకుండా, అలాగే ఎలాంటి క్రీమ్స్ వాడకుండా ఎలా తయారు చేశాను అనేది ఈరోజు మీకు చూపిస్తాను. అందుకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు హోమ్ మేడ్ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కుల్ఫీ కోసం నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 కప్స్ వరకు పాలు తీసుకుంటున్నానండి. ఈ కప్తో 2 కప్స్ పాలు తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు దీనిలోంచి ఒక 2 స్పూన్స్ వరకు, చూసారు కదా, ఇలా 2 స్పూన్స్ వరకు నేను పాలను తీసుకుంటున్నానండి. అందులోనే ఆ 2 స్పూన్స్ పాలకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇలా వేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకుందాం. చూసారు కదా, పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి. పైన మేగడు ఉంటుంది కదా, అది కలుపుకుంటూ బాగా మరిగే వరకు ఈ పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం పాలు మరిగిన తర్వాత దీనిలోకి మనం బాదం, జీడిపప్పు, పిస్తా ఏది ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ పంటికి తగులుతూ కుల్ఫీ బాగుంటుందండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా అడుగంటిని మేము చూసుకొని కలుపుకొని ఇలా ఈ పాలల్లో వేసుకోవాలి. చూసారు కదా, పాలల్లో వేయగానే థిక్నెస్ రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనం పాలు బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. దీంట్లో నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు, ఒక చిటికెడు. లేదు వద్దనుకుంటే మీరు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం రుచి కోసం, తీపి కోసం షుగర్ పౌడర్ యూస్ చేస్తుందండి. మీరు కావాలంటే షుగర్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా షుగర్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి. దీన్ని కొంచెంసేపు చల్లారనిద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత దీన్ని బాగా మరొకసారి మిక్స్ చేసుకుంటూ ఇలా ఏమన్నా గడ్డలు కానీ ఉండలు కానీ కట్టినేమో చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఇలాంటి గ్లాసెస్ ఉన్నాయండి. నేను ఈ గ్లాస్లో వీటిని వేసుకుంటున్నాను. ఈ ఐస్ పుల్లలు ఉంటాయి కదా, వీటిని ఇప్పుడే గుచ్చకూడదండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఇది అనేది గట్టి పడిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడే పెట్టేస్తే పక్కకి వెళ్ళిపోతుంటాయి, కాబట్టి నేను ఇప్పుడే పెట్టట్లేదు. ఆ తర్వాత మన దగ్గర ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, వాటిని స్క్వేర్ టైప్లో కట్ చేసుకొని ఇలా గ్లాస్ మీద పెట్టేసి ఐస్ ఫామ్ కాకుండా పైనుంచి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసామంటే లోపల ఐస్ ఫామ్ కాదు, మంచిగా గట్టిగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అందుకోసమని నేను ఇలా పెట్టాను. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే దాన్నైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటికీ ఇలా పెట్టిన తర్వాత నేను ఒక 2 అవర్స్ తర్వాత నేను మధ్యలో కొంచెం ఘాటు పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ పుల్లలు అనేది పెట్టేస్తాను. ఓకేనా? దీన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేద్దాం. చూసారు కదా, నేనైతే 2 అవర్స్ తర్వాత ఐస్ పుల్లలు గుచ్చిన తర్వాత కూడా మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసానండి ఈ కుల్ఫీల్ని. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాం. ఇలా రబ్బర్ బ్యాండ్ తీసేసి పైన ఉన్న ఆ కవర్ కూడా తీసేస్తే మనకి కుల్ఫీ ఎలా వచ్చింది ఏంటనేది కనిపిస్తుంది. చూసారు కదా, సేమ్ మనకి బయట ఉన్న కలరే కనిపిస్తుంది కదా, మన బయట బండిలో దొరికే కుల్ఫీ లాగానే. దీన్ని ఇలా ఒకసారి రఫ్ చేసి కొంచెం ఇలా తిప్పి చూసిరంటే ఊడొచ్చేస్తుందండి మన కుల్ఫీ అనేది. చూసారు కదా, ఎంత సింపుల్గా ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. ఒకవేళ అలా రావట్లేదు అనుకుంటే ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ పెట్టుకొని 1 సెకండ్ అలా పెట్టి వదిలేసామంటే ఆ కూల్ అనేది కొంచెం తగ్గి మనకి కుల్ఫీ అనేది ఈజీగా డిమోట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూసారు కదా, సింపుల్గా ఊడొచ్చేస్తుందండి. అలాగా వాటర్లో 1 నిమిషం అలా పెట్టి వదిలేస్తే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. మరి ఇంకెందుకు ఆలస్యం? వీడియో నచ్చింది కదా, కుల్ఫీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చాలా ఈజీగా, ఎలాంటి మౌల్స్ లేకుండా, ఎలాంటి క్రీమ్స్ వాడకుండా
పాలతోటి చక్కెరతోటి ఎంత ఈజీగా చేసేసుకున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కుల్ఫీని క్రీమీగా స్ట్రక్చర్ నోట్లో పంటికి తగులుతూ ఆ జీడిపప్పు బాదం ఎంత బాగుందో, మనకి బయటకు దొరికే కుల్ఫీ లాగానే అంతే టేస్ట్, అంతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత వంట రాని వాళ్ళు సైతం ఈ కుల్ఫీ తయారు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ కుల్ఫీ ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్. ఇలా చేసి పెట్టారంటే కుల్ఫీ ఇంట్లోనే పిల్లలు ఎప్పుడు బయట బండి కనిపించినా ఐస్ క్రీమ్ కావాలని బయట కొనిపెట్టమని మారం చేయరండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలే కాదు, మన పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. అంత పర్ఫెక్ట్గా, అంతే టేస్టీగా వచ్చింది. ఓకేనా, బాయ్.